హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇల్లు ఎప్పుడు మంచి వాసన రావాలి అంటే రకరకాల స్ప్రేలు, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. అవేమీ అవసరం లేకుండా మన ఇంటితో పాటు మనం కూడా మంచి గుడ్ స్మెల్తో ఉండాలి అంటే ఏం కెమికల్ యూజ్ చేయకుండా ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్తోనే ఈ స్ప్రేని మనము రెడీ చేసుకుంటాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి స్టార్ట్ అవుదామండి. ముందుగా ఈ లిక్విడ్ని రెడీ చేయడం కోసం మనకి సెంటు గులాబీలను తీసుకోవాలి. ఈ గులాబీ పూలను మనకి పూల మార్కెట్లో కానీ బయట పూలు అమ్మే దగ్గర కానీ అడిగితే మనకి ఇస్తారు. ఈ గులాబీ పూలను తీసుకొని వాటికి ఉన్న రెక్కలను సపరేట్ చేసుకోవాలి. ఈ గులాబీ రెక్కలను మొత్తం కాడతోనే వేస్తే మనకి కలర్ అన్నది మంచిగా ఉండదండి. అందుకే అన్ని గులాబీ రెక్కల్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిలో ఎలాంటి పుల్లలు కానీ ఏమీ లేకుండా మొత్తం సపరేట్ చేసుకొని తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న వాటిలో మనకు కావాల్సిన పదార్థాలు పచ్చకర్పూరం. ఇది పచ్చకర్పూరం అన్నది మంచి గుడ్ స్మెల్ని, గుడ్ వైబ్ని మనకి ఇస్తుంది. దానికోసం మనం పచ్చకర్పూరాన్ని యూజ్ చేస్తున్నాము. ఇది చూడడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది. శుద్ధమైన కర్పూరం అంటే మనకి ఇది ముద్ద కర్పూరం అంటారండి. ఇది 3 నుంచి 4 వరకు తీసుకోవాలి. దీన్నే మనం తెలుగులో ఆర్తి కర్పూరం కూడా అంటాము. ఇది ఎక్కడైనా షాపులలో అవైలబుల్గా ఉంటుంది. దీనికోసం జవాదీ పౌడర్ అండి. ఇది జవాదీ పౌడర్ అన్నది గంధం, కొన్ని హెర్బల్స్తో కలిపి చేసిన మిశ్రమం అన్నమాట. ఇది పూజా స్టోర్స్లో కానీ కిరాణా షాప్స్లో కానీ జవాదీ పౌడర్ అని అడిగితే మనకి ఇస్తారు. ఇది చూడడానికి చాలా డివోషనల్ స్మెల్, గంధం స్ట్రక్చర్ మనకి ఉంటుంది. దీనిని కూడా మనం ఈ లిక్విడ్లో యూజ్ చేస్తాము. ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. అవి బాగా బాయిల్డ్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలండి. మరిగించుకొని సపరేట్ చేసుకొని పెట్టుకున్న గులాబీ రేకులని కొద్దిగా ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి మంచిగా ఉడికిపోతూ ఉంటాయి. కలర్ స్ట్రక్చర్ అన్నది కూడా మంచిగా వస్తుంది. మధ్యలో మనం వాటర్ని కదుపుతూ ఉండాలండి. అలా కలుపుతూ ఉన్నప్పుడు పైనుంచి కింది వరకు వాటర్ని ఇలా చేస్తూ ఉంటే మనకి గులాబీ రేకుల్లో ఉన్న కలర్ అన్నది దిగిపోతుంది. ఇది కేవలం మనకి లో టు హై ఫ్లేమ్లో మాత్రమే చేసి ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోతుంది. ఇది కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి. ఇలా చేంజ్ అయిపోయిన వాటిని స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా మొత్తం పింక్ కలర్లో వచ్చే వరకు మనం ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటిని చూడండి, బౌల్లో ఉన్న పింకిష్ కలర్లో ఎలా ఉందో దీనిలోనే కొంచెం జవాదీ పౌడర్ని 1 pinch or 2 pinches కొంచెం స్పూన్తోని మనం వేసుకోవాలి. ఇది మనకి చిన్న డబ్బానే ఉందండి నా దగ్గర, అదే నేను యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. మా ఇంట్లో నేను చాలాసార్లు యూజ్ చేశాను, మీరు కూడా యూజ్ చేయండి. దీనిలోకి ముద్ద కర్పూరం 4 or 5 వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకొని ఈ వాటర్లో కలుపుకోవాలి. ఇది కలవడానికి మనకి వెంటనే కలవదు, మినిమం 2 or 3 minutes పడుతుందండి. దీనిలోకే కొంచెం పచ్చకర్పూరం, ఇది చాలా హార్డ్గా ఉంటుంది. మీరు చేయితో నలపలేకపోతే ఏదన్నా స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకొని ఈ పౌడర్ని ఇందులో వాటర్లో కలిపేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కాబట్టి నేను హ్యాండ్తోనే స్మాష్ చేశాను. మీరు స్మాష్ చేయలేకపోతే స్మాషర్తోని స్మాష్ చేసుకోండి, లేదా రాయితోని ఇలా దంచేసుకున్నా కూడా మనకి నలిగిపోతుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని బాగా గరిటెతోని కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమం మనకి ఇప్పుడు చూడడానికి స్మెల్ పీలవడానికి చాలా అంటే చాలా గుడ్ స్మెల్ ఉంటుంది. దీనిని ఒక ఎంటీ స్ప్రే బాటిల్లో వేసేసుకుందాము. ఇది మొత్తం ఫిల్ చేసుకోండి.
ఫిల్ చేసుకున్న స్ప్రే బాటిల్ని మనం ఎంట్రన్స్లో కానీ లేదా కర్టన్స్ మీద కానీ స్ప్రే చేసుకొని చూడండి. మన హౌస్ మొత్తం చాలా మంచి స్మెల్ వస్తుంది. గుడ్ స్మెల్ మీన్స్ వెరీ గుడ్ హెల్త్. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇది చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.